కౌసల్యకు తన 16వ ఏటనే పెళ్లి జరిగింది. అప్పటికి ఇంకా ఆమెకు సరిగ్గా లోకమే తెలీదు. ఆమె భర్త రఘునాథ్ కౌసల్య అమాయకత్వాన్ని అర్థం చేసుకుని ఆమెకు అన్ని విధాలా తోడుగా ఉండేవాడు. 2 సంవత్సరాల తరువాత వారికి ఒక మగబిడ్డ జన్మిస్తాడు. కౌసల్య రఘునాథ్ దంపతులు చాలా సంతోషించారు. తమ బిడ్డకు వేణుగోపాల్ అని నామకరణం చేశారు. అయితే వారి సంతోషాన్ని దేవుడు ఎక్కువ కాలం నిలవనివ్వలేదు. వేణుకు సంవత్సరం నిండిందో లేదో రఘునాథ్ కాలం చేస్తాడు. భర్త మరణం కౌసల్యను బాగా కుంగదీస్తుంది. ఆమెకు అత్తమామలు లేరు. రఘునాథ్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. కౌసల్య తల్లిదండ్రులు చాలా పేదవారు. భర్త చనిపోయాడని వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భారంగా మారడానికి కౌసల్య మనసు ఒప్పుకోలేదు. గుండె రాయి చేసుకుని కన్నబిడ్డ బాగోగులు చూసుకోవడానికైనా తాను మానసికంగా దృఢంగా ఉండాలని సంకల్పించింది. బిడ్డను భుజానేసుకుని కూలీ నాలీ చేసి కొడుకును పోషించుకుంది. తన స్తోమత మేరకు వేణుని ప్రభుత్వ పాఠశాలలో చదివించింది. వేణు పెద్దవాడవుతున్న కొద్దీ తల్లి కష్టాన్ని గుర్తించి కౌసల్యను ఎక్కువగా కష్టపెట్టకుండా తన ఉపాధ్యాయుల సలహా సహాయాలతో కళాశాల చదువులు కొనసాగించాడు. బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాడు. అమ్మా అమ్మా ఎక్కడున్నావు? త్వరగా రా. అబ్బా ఏంటి నాన్న, పిండి రుబ్బుతున్నాను, మధ్యలో ఆపేసి రమ్మన్నా? ఏమైంది? నువ్వు ఇంకా ఇలా రోట్లో పిండి రుబ్బుకోవాల్సిన అవసరం ఉండదాలే. ఏ, నువ్వు రుబ్బుతావా ఏంటి? అబ్బా అలా కాదమ్మా, మొన్న నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, ఇవాళ దాని రిజల్ట్ వచ్చింది. అందులో నేను సెలెక్ట్ అయ్యాను. నాకు ఉద్యోగం ఖాయమైందమ్మా. రేపటి నుంచి నేను ఉద్యోగానికి వెళ్ళొచ్చు. పైగా నువ్వు నేను ఇద్దరం ఇక్కడి నుంచి పట్టణానికి వెళ్ళిపోతున్నాం. అవునా నాన్న, ఇది నిజంగా గొప్ప శుభవార్త. నీ పసితనమంతా పేదరికంలోనే గడిపేశావు. అంతకు మించి నీకు ఏమీ చేయలేకపోతున్నానని నేను ఎంత బాధపడేదానినో తెలుసా? ఇక నుంచి నా కొడుకు దర్జాగా రాజులా బతకబోతున్నాడు. నీకు ఎవ్వరి దిష్టి తగలకూడదు. ఉండు, దిష్టి తీస్తాను అంటూ కొడుకుకు దిష్టి తీసి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది కౌసల్య. ఆ రోజు సాయంత్రానికి ఇద్దరూ పట్నం వెళ్ళి 2 రోజులు తమకు తెలిసిన వాళ్ళింట్లో బస చేసి తరువాత ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అందులోకి మారుతారు. ప్రతిరోజు వేణు ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాడు. కౌసల్య ఉదయం నుంచి సాయంత్రం వరకు కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉండేది. అలా 6 నెలలు గడిచాక, వేణు నేను ఊరు వెళ్ళిపోతాన్రా. అదేంటమ్మా అంత మాటన్నా? లేకపోతే ఏంట్రా, ఊర్లో అయితే నాకు ఏదో ఒక పని ఉంటుంది, కాలం గడిచిపోతుంది. ఇక్కడ నేను ఏ రకంగా కష్టపడకూడదని బట్టలు ఉతకకుండా మిషన్ తీసుకొచ్చావు, పిండి రుబ్బకుండా మిక్సీ తీసుకొచ్చావు. ఉదయం సాయంత్రం వంట చేయడం తప్ప నాకు ఏ పని ఉండడం లేదు. అందుకే కదా కాలక్షేపానికి టీవీ తీసుకొచ్చాను. అబ్బా టీవీ ఎంతసేపు అని చూస్తానురా, నాతో కాదు, నేను ఊరు వెళ్ళిపోతాను. అబ్బా మళ్ళీ మొదటికి వచ్చావేంటమ్మా? సరే, నువ్వు ఊరు వెళ్ళకూడదంటే నేనేం చేయాలో అది చెప్పు. ఇప్పుడు దారికొచ్చావు. నువ్వు పెళ్లి చేసుకున్నావనుకో, ఇంటికి కోడలు వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఇంట్లో లేకపోయినా తోడుగా నా కోడలు ఉంటుంది కాబట్టి నాకు గడిచిపోతుంది. ఓ సంవత్సరం పోయాక మీకు పాపో బాబో పుడితే బ్రతికినంత కాలం వాళ్ళతో నాకు కాలక్షేపం అయిపోతుంది. నా పెళ్లి కోసమా ఇప్పుడు ఈ డ్రామా అంతా? ఇప్పుడే వద్దమ్మా, చక్కగా లోన్ తీసుకొని ఒక ఇల్లు కట్టుకుందాం. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. నీ మొహంలాగే ఉంది. ఈడంతా ఎండబారిపోయాక పెళ్లి చేసుకొని ఏం చేస్తావురా? ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి. నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఇక్కడ ఉంటాను, లేదంటే ఊరెళ్ళిపోతాను, అంతే. వద్దు తల్లి, నువ్వు ఊరెళ్ళొద్దు, నేనే పెళ్లి చేసుకుంటాను. సంబంధాలు చూడమంటావా? ఏమొద్దు. అదేంట్రా, సంబంధాలు చూడకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు? అంటే నేనే చూసుకున్నాను,
ఆహా! పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని కూడా వెతుక్కొని పెళ్ళొద్దంటున్నావా? తనతో కూడా అదే మాట చెప్పాను. ఇప్పుడే పెళ్ళొద్దని. సరిపోయింది సంబరం. ఇప్పుడు వెళ్ళి అర్జెంటుగా పెళ్లి చేసుకుందామని చెప్పు. రఘునాథ్ చనిపోయాక కౌసల్య, వేణు ఇద్దరే ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళకంటూ ఎవరూ లేరు కాబట్టి తల్లి కొడుకులిద్దరూ మంచి స్నేహితుల్లాగా ఉండడం అలవాటైపోయింది వాళ్ళకి. మరి కోడలు వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో అని కాస్త భయమైతే కౌసల్య మనసులో ఉంది. ఎలా ఉన్నా సరే నా కొడుక్కైతే ఒక జీవితం ఉండాలి కదా అని అనుకుని వేణుగోపాల్కి నచ్చిన సుప్రియతోనే కొడుకు పెళ్లి జరిపించింది. సుప్రియ ఎగువ మధ్యతరగతి కుటుంబంలో పెరిగింది. తల్లిదండ్రులు ఆమెను బాగా గారం చేసేవారు. దాంతో తనకు ఇంటి పనులు ఏమీ పెద్దగా అబ్బలేదు. అయినా కౌసల్య అర్థం చేసుకొని అన్ని పనులు తానే చేసేది. అది చూసిన వేణుగోపాల్ ఓ రోజు, ఏంటి సుప్రియ, పెళ్ళై ఇన్ని రోజులు గడుస్తున్నా ఏ పని నేర్చుకోకపోతే ఎలాగా? నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు. అప్పటి నుంచి అమ్మ ఎన్ని కష్టాలు పడిందో, ఎంత కష్టపడి నన్ను పెంచిందో నాకు బాగా తెలుసు. ఒంటరితనాన్ని భరించడానికి, నాకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ఎంతో ధైర్యం కూడగట్టుకొని నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ జీవిత ప్రయాణంలో తను చాలా అలసిపోయింది. ఇకనైనా తనకు విశ్రాంతి దొరకాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి రేపటి నుంచి అమ్మ ఇంట్లో ఏ పని చేయడానికి వీల్లేదు. అన్నీ నువ్వే చెయ్యాలి, చేస్తున్నావు అని భార్యను మందలించాడు వేణు. ఇక చేసేదేమీ లేక భర్త మాటకు కట్టుబడి ఇంట్లో పనులన్నీ తానే చేయడం మొదలుపెట్టింది సుప్రియ. ఒకవేళ కౌసల్య సాయం చేస్తానన్నా అందుకు వేణుగోపాల్ ఒప్పుకునేవాడు కాదు. ఇంటి పని, వంట పని అన్నీ తనకు అనుభవం లేకపోవడం వల్ల సుప్రియ చేసే వంటలు రుచిగా ఉండేవి కాదు. దాంతో అత్తగారు కౌసల్య కోడలు వంట చేసే ప్రతిసారి ఆమె పక్కన నిలబడి ఇలా కాదు అలా కాదంటూ ప్రతి విషయంలో సలహా ఇచ్చేది. సుప్రియ అత్తగారి సలహాను సాధింపులా భావించేది. అంత గారాబంగా పెరిగిన నేను వీళ్ళకి వంట చేసి పెట్టడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ అది బాగోలేదని ఇలా చేయి అలా చేయి అంటూ ఈవిడొచ్చి మధ్యలో దూరిపోతోంది. ఏదో చేస్తున్నాను కదా అని వదిలేయొచ్చు కదా. ఆవిడొచ్చి ఇలా కాదు అలా కాదు అంటుంటే నాకు వచ్చిన కాస్త వంట కూడా చెడిపోతోంది. పోనీ కనీసం మొగుడితో సంతోషంగా ఉందామన్నా, సినిమాకెళ్ళినా షికారుకెళ్ళినా ప్రతి చోటకి తల్లిని తోడు తెచ్చుకుంటాడు నా మొగుడు. అరే, పెళ్ళాంతో సరదాగా గడపాల్సిన సమయానికి విలువ లేదా? ఆయనకు బుద్ధి లేదు సరే, మా అత్తగారి బుద్ధి ఏమైందో? మొగుడు పెళ్ళాల మధ్యలో నేనెందుకు అని ఆవిడైనా ఆలోచించాలి కదా. ఆయన బలవంత పెట్టాడని వచ్చేయడమే. ఏంటి నాకీ కర్మ? ఛ, ఈవిడ బాధ ఎప్పుడు వదులుతుందో నాకు అంటూ రోజు రోజుకు అత్తగారి మీద ద్వేషం పెంచుకుంటూ పోతుంది. ఓ రోజు, అమ్మా సుప్రియ, ఇలా రా, కూర్చో. మళ్ళీ ఏం వచ్చి పడిందో ఈవిడకి అనుకుంటూనే అత్తగారి పక్కకు వెళ్ళి కూర్చుంటుంది సుప్రియ. ఏమ్మా, పెళ్ళయ్య 6 నెలలు అవుతుంది, ఇంకా ఏ శుభవార్త లేదేంటి? పిల్లలు వద్దని ఏమైనా అనుకుంటున్నారా ఏంటి? పిల్లలు వద్దని ఎవరనుకుంటారత్తయ్య? కానీ ఇప్పుడు అంత తొందర ఏముంది? పైగా ఇప్పుడు నాకు ఏమంత వయసు అయిపోయిందని? పుడతారులేండి. ఇప్పుడిప్పుడే ఇంటి బాధ్యత నేను నెత్తి మీద వేసుకున్నాను. మళ్ళీ పిల్లలు వాళ్ళ బాధ్యత అంటే నాతో కాదు. అయ్యో, తప్పమ్మా, అలా అనకూడదు. అమ్మతనం ఆడదానికి భగవంతుడిచ్చే వరం. దేవుడు వరమిచ్చినప్పుడు అందుకోవాలి కానీ నాకు కావాల్సినప్పుడే ఇవ్వు అని శాసించకూడదు కదా. ముందు ఒక బిడ్డనైనా కనడానికి మనసును సిద్ధం చేసుకోండి. కావాలంటే తర్వాత బిడ్డ కోసం కొంచెం టైం తీసుకుందురు గాని. సరేలే, చూద్దాం అత్తయ్య అని విసుక్కుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది సుప్రియ. నా మొగుడు
ఈవిడతో పని చేయించడు, నేను చేయిస్తే ఊరుకోడు. మళ్ళీ పిల్లల్ని కూడా కని ఆ భారం కూడా నేను నెత్తి మీద వేసుకోలేను. అస్తమానం ఇంట్లోనే ఉండాల్సొస్తుంది. పోనీ ఎటైనా బయటికి తీసుకెళ్ళమంటే ఈ మహాతల్లిని కూడా తోడు తీసుకొస్తాడా మనిషి. కనీసం నేను నా ఫ్రెండ్స్ ఎవరినైనా కలవడానికి వెళ్తాను అనుకుని ఓ రోజు అత్తగారికి చెప్పకుండానే బయటికి వెళ్ళిపోయింది సుప్రియ. ఇంట్లో కోడలు లేదని గమనించిన కౌసల్య చాలాసేపు తన కోసం ఎదురు చూసింది. ఎక్కడికి వెళ్ళుంటుంది ఈ అమ్మాయి? ఒక్క మాటైనా నాతో చెప్తే అయిపోయేది కదా. పుట్టింటికి వెళ్ళిందో ఏమో, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం అంటూ సుప్రియ పుట్టింటికి ఫోన్ చేసి అడుగుతుంది. లేదండి, అమ్మాయి ఇక్కడికి రాలేదు. అవునా? నేను ఫోన్ చేస్తుంటే తీయడం లేదు వదిన గారు. సరే ఉండండి, మా అబ్బాయికి ఫోన్ చేసి విషయం చెప్తాను అంటూ వేణుకి ఫోన్ చేసి సుప్రియ గురించి చెప్తుంది. వేణు కూడా సుప్రియకు ఫోన్ చేస్తాడు. ఫ్రెండ్స్తో పార్టీలో పడిపోయి ఫోన్ సైలెంట్లో పెట్టిన విషయం మర్చిపోయి అలాగే గడిపేస్తుంది సుప్రియ. సాయంత్రానికి తీరిగ్గా ఇంటికి వస్తుంది. అత్తగారు కౌసల్య కాస్త చొరవ తీసుకొని, ఏమ్మా ఇదేం పద్ధతి? చెప్ప పెట్టకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే ఏమైపోయిందని అనుకోను నేను. ఒక్క మాట నాతో చెప్తే ఏమవుతుంది? అబ్బా, ఇప్పుడు ఏమైంది అత్తయ్య? ఈ మాత్రం దానికి అంతలా అరుస్తారేంటి? అరే, నువ్వు ఇంటి కోడలివి. నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియకపోతే నాకు కంగారుగా ఉండదా? ఏం చేయను మరి? మీ కొడుకుతో కాసేపు సరదాగా బయటికి వెళ్దామంటే వెనక తోకలాగే మీరొస్తారు. వయసులో ఉన్న జంటతో కలిసి ఎవరైనా బయటికి వస్తారా మీలాంటి పెద్దవాళ్ళు? అదేంటమ్మా అలా అంటావు? నేను రానని చెప్పినా వాడు వినిపించుకోడు, నీకు తెలుసు కదా. మీ అబ్బాయికి ఎలాగో బుద్ధి లేదు, కనీసం మీకైనా ఉండాలి కదా. మీరు ఇంట్లో ఉండడం వల్ల నాకు ఏ రకంగా సుఖం లేదు. మీ అబ్బాయితో సంతోషంగా ఉండడానికి కూడా కుదరడం లేదు. ఇంటి పని, వంట పని నాకు నచ్చినట్టుగా చేయడానికి కూడా కుదరదు. అన్నిట్లో మీరు దూరిపోతారు. కనీసం స్నేహితులతో సరదాగా గడుపుదామని బయటికి వెళ్ళి వస్తే రాగానే నసపెడుతున్నారు అంటూ అత్తగారికి ఎదురు తిరుగుతుంది సుప్రియ. కోడలు మాట్లాడిన తీరుకు కౌసల్య మనసు నొచ్చుకుంటుంది. సరేనమ్మా, ఇక నుంచి నీకు ఎలా నచ్చితే అలాగే చెయ్యి. కానీ బయటికి వెళ్తే మాత్రం ఒక మాట చెప్పి వెళ్ళు. అలాగే ఇంటి పని, వంట పనిలో కూడా నేను నీకు సాయం చేస్తాను. నా కొడుకు ఇంట్లో లేనప్పుడు ఎలాగో వాడు చూడలేడు కదా. ఆ సమయంలో నేను నీకు అన్ని పనుల్లో సాయం చేస్తాను అని చెప్తుంది కోడలితో. అయినా సరే సుప్రియ అత్తగారికి విలువ ఇవ్వకుండా విసురుగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం లేవగానే కౌసల్య ముందు రోజు చెప్పిన మాటలన్నీ గుర్తొస్తాయి సుప్రియకు. ఉదయం పనంతా తనే పూర్తి చేసి భర్తను ఆఫీస్కు పంపించేసి ఇంట్లో మిగిలిన పనంతా అత్తగారి మీదే వదిలేస్తుంది. సాయంత్రం వేణుగోపాల్ తిరిగి వచ్చేలోపే కౌసల్య వంట కూడా పూర్తి చేసేస్తుంది. భోజనానికి కూర్చున్న తర్వాత, ఏంటి సుప్రియ, వంట అమ్మ చేసినట్టుగా ఉంది? అమ్మకు స్ట్రెస్ ఇవ్వద్దని చెప్పాను కదా. అయ్యో లేదురా, వంట కోడలే చేసింది. నేను పక్క నుండి ఏది ఎలా వేయాలో చెప్పాను అంతే. అయినా తనకు వంట నేర్పుతోంది నేనే కదా, మరి నా వంటలాగే ఉంటుంది కదా అని అబద్ధం చెప్పి కోడల్ని వెనకేసుకొస్తుంది కౌసల్య. అత్తగారు తన కోసం ఎంత తగ్గి ప్రవర్తిస్తున్నా కూడా సుప్రియ మనసులో కౌసల్య మీద ఉన్న ద్వేషం తగ్గనే లేదు. ప్రతిరోజు అన్ని పనులు అత్తగారితోనే చేయించేది. పైనుంచి ఆవిడనే దబాయించేది. రాను రాను ఆవిడ వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా నోటికొచ్చినంత మాట అనేసేది కౌసల్యను. దాంతో కౌసల్య మనసు విరిగిపోతుంది. ఓ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఉత్తరం రాయడం మొదలు పెడుతుంది. బాబు, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసు. కానీ ఎందుకో ఈ మధ్య నా మనసు బాగుండడం లేదు. చాలా అలజడిగా ఉంటోంది.
కొన్నాళ్ళు పుణ్యక్షేత్రాలు తిరిగి రావాలని అనుకుంటున్నాను. ఇదంతా నీకు ముందే చెప్పి ప్రయాణం పెట్టుకోవచ్చు. కానీ నువ్వు కూడా నాతో వస్తానని పట్టుపడతావు, నాకు తెలుసు. ఆఫీస్ పనులు మానేసి బయట తిరగడం ఎందుకు చెప్పు. నేను నా మనశ్శాంతి కోసం వెళ్తున్నాను. తిరిగి రావడానికి ఎన్ని నెలలైనా పట్టొచ్చు. నేను వచ్చే వరకు కోడల్ని జాగ్రత్తగా చూసుకో. మీ సంతోషమే నాకు ముఖ్యం అంటూ ఉత్తరం రాసేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కౌసల్య. కాసేపటి తర్వాత నిద్రలేచి హాల్లో కూర్చున్న వేణుకు ఆ ఉత్తరం కనిపిస్తుంది. అదంతా చదివిన వేణుకి అసలు ఏమీ అర్థం కాలేదు. నాతో మాట మాత్రమైనా చెప్పకుండా అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? నాకు చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటి? ఇలా వేణు మనసులో ఎన్నో ప్రశ్నలు. సుప్రియను పిలిచి విషయం చెప్పి, నీకు అమ్మకు ఏదైనా వాదన జరిగిందా అని అడుగుతాడు. అయ్యో భలేవారే, అత్తయ్య నా మీద మాట కూడా పడనివ్వరు. అలాంటి ఆవిడతో నేనెందుకు గొడవ పెట్టుకుంటాను? ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకు ఏమీ అర్థం కాలేదు అంటూ నటిస్తుంది. లోపల మాత్రం సుప్రియ సంతోషంతో పొంగిపోతోంది. హమ్మయ్య, ఈడ విరగడైపోయింది. ఇక నుంచి నేను ఇంట్లో మహారాణిలా ఉండొచ్చు. ఎవ్వరూ దేనికి వంకలు పెట్టరు. నాకు నా భర్తకి చాలా ఏకాంతం కూడా దొరుకుతుంది. ఆవిడ ఇంట్లో లేకపోతే ఆయన కురిపించే ప్రేమంతా నా మీదే కదా అని సంతోషపడుతుంది. వేణుగోపాల్కి మాత్రం మనసు కుదురుగా ఉండదు. కొద్ది రోజుల తర్వాత సుప్రియ గర్భవతి అనే విషయం తెలుస్తుంది. అప్పుడు కూడా వేణు మొహంలో సంతోషం కనిపించదు. ఏంటండి, మీరు అస్తమానం ఆవిడ గురించే ఆలోచిస్తూ ఉంటారా? ఆవిడ కావాలనే కదా వెళ్ళింది. ఏనాటికైనా తిరిగి వచ్చేస్తుంది. తండ్రి కాబోతున్నారని ఆనందమే లేదు మీ మొహంలో. ఏమో సుప్రియ, తిరిగి అమ్మను చూసే వరకు నాకు మనశ్శాంతి లేదు అంటూ తల్లి గదిలోకి వెళ్తాడు వేణు. తన తల్లికి సంబంధించిన జ్ఞాపకాలు, ఫోటోలు అన్నీ చూస్తూ ఉంటాడు. కౌసల్యకు సంతోషమైన బాధైనా చెప్పుకోవడానికి ముందు నుంచి ఎవరూ లేకపోవడంతో ప్రతిదీ పుస్తకంలో రాసుకోవడం అలవాటు. ఆ విషయం గుర్తొచ్చిన వేణు హక్కున అమ్మ డైరీ కోసం వెతుకుతాడు. ఆ డైరీ ఓపెన్ చేసి చూసిన వేణుకు తల కొట్టేసినట్టుగా అనిపిస్తుంది. సుప్రియతో జరిగిన వాదనలు, గొడవలు అన్నీ ఆ డైరీలో రాసి పెట్టుకుంటుంది కౌసల్య. అమ్మ వెళ్ళిపోవడానికి కారణం సుప్రియనా? తప్పంతా నాదే అమ్మ. ఎప్పుడూ ఆఫీస్ బిజీలోనే ఉంటూ ఇంట్లో మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేకపోయాను. ఇదంతా నాకు ముందే తెలిసి ఉంటే నిన్ను అసలు గడప దాటనిచ్చేవాడినే కాదు. అయితే నువ్వు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం నిజం కాదన్నమాట. ఖచ్చితంగా నువ్వు మన ఊర్లోనే ఉండి ఉంటావు అనుకుని పరుగున లేచి బ్యాగ్ సర్దుకొని భార్యకు ఒక్క మాటైనా చెప్పకుండా ఊరు బయలుదేరాడు. తీరా చూస్తే వేణుగోపాల్ అనుమానమే నిజమై కౌసల్య కొడుకును చూడకుండా ఉండలేక అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటుంది. తల్లిని ఆ పరిస్థితుల్లో చూసిన వేణుగోపాల్ తట్టుకోలేక తల్లి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతాడు. కౌసల్య ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా ఆమెను తీసుకొని తిరిగి పట్నం వస్తాడు. భార్య చేసిన పనికి కోపంతో రగిలిపోతున్న వేణు ఆమె సామానంతా బయటకు విసిరి, ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బయటికి పో అంటూ మెడపట్టి బయటకు తోసేస్తాడు. భర్త కోపాన్ని చూసి తట్టుకోలేక తప్పైపోయిందని క్షమాపణ చెబుతూ అతని కాళ్ళు పట్టుకుంటుంది సుప్రియ. ఏవండి, ఇప్పుడు నేను గర్భవతిని. మీరు నన్ను గెంటేస్తే మన బిడ్డని కూడా ఇంట్లోంచి బయటికి గెంటేసినట్టే కదా. ఆ ఒక్క కారణం కోసమైనా నన్ను మీ జీవితంలో ఉండనివ్వండి అంటూ ప్రాధేయపడుతుంది. నువ్వు పడాల్సింది నా కాళ్ళ మీద కాదు, మా అమ్మ కాళ్ళ మీద. అయినా సరే, నువ్వు ఇప్పుడు అవసరానికి ఆవిడ కాళ్ళు పట్టుకొని ఆ తర్వాత మళ్ళీ నీ నిజ స్వరూపం చూపించగలవు. ఏదేమైనా నువ్వు నా జీవితంలో అవసరం లేదు అంటూ
కౌసల్య ఎంత ఆపుతున్నా వినకుండా కోపంగా భార్య మొహం మీదే తలుపు వేస్తాడు వేణు. కోడలు గర్భవతి అన్న విషయం తెలియగానే కౌసల్య చాలా సంతోషిస్తుంది. జరిగిన గొడవలన్నీ మర్చిపోయి కోడల్ని ఇంట్లోకి తీసుకురావాలని కొడుకుని బతిమిలాడి తలుపు తెరిచి సుప్రియ కన్నీళ్లు తుడిచి, కట్టుతో ఉన్న ఆడది గర్భగుడిలో దేవతతో సమానం అని అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో భార్యతో ప్రవర్తించే తీరు ఇది కాదు అని కొడుకును మందలించి కోడల్ని లోపలికి తీసుకొస్తుంది. అత్తగారి ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్న సుప్రియ ఆవిడ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతుంది. నేను మీతో ప్రవర్తించిన తీరుకు నాకు చాలా సిగ్గుగా ఉంది అత్తయ్య. మీ మనసు ఎంత గొప్పదో మీరు రుజువు చేసుకున్నారు. నన్ను క్షమించండి అంటూ వేడుకుంటుంది. ఎవ్వరూ ఎవ్వరిని క్షమించుకోవాల్సిన పని లేదు, అందరం కలిసి ఆనందంగా ఉందాం అని కోడలికి చెప్పి కొడుకు కోడలి చేతులు కలిపి, ఇకపై మీరు సంతోషంగా ఉండండి, నన్ను కూడా సంతోషంగా ఉంచండి అని చెప్తుంది. తప్పకుండా ఉంటాం అంటూ ఇద్దరూ కలిసి కౌసల్య ఆశీర్వాదం తీసుకుంటారు. కొన్ని నెలల తర్వాత సుప్రియ వేణుగోపాల్ దంపతులకు మగబిడ్డ జన్మిస్తాడు. ఆ బిడ్డకు రఘునాథ్ అని పేరు పెట్టుకుంటారు. మామయ్య గారు ఇంటికి తిరిగి వచ్చేశారు కాబట్టి ఇక పెత్తనమంతా ఆయనదే అంటుంది సుప్రియ. సుప్రియ మాటలకి కౌసల్య కళ్ళు చెమ్మగిల్లుతాయి. అప్పటి నుండి అందరూ సంతోషంగా ఉంటారు. కథ నచ్చితే వీడియోను లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.